హాయ్ అండి, అందరికీ నమస్తే. సీక్రెట్ హస్బెండ్ పార్ట్ 16. కావ్య మొహం ఆ క్షణంలో చాలా బాధగా మారిపోయింది. రాహుల్ తిట్టడం ఆమె గుండెల్లో నిప్పు రాజేసింది. కానీ ఆమె తన కోపాన్ని చాకచక్యంగా దాచుకుంది. బహుశా రాహుల్కి తన ఆరోగ్యం గురించి ఆందోళన ఉందేమోనని ఆమెకు అనిపించింది. ఆమె ఒక చిరునవ్వు చిందిస్తూ అంది, రాహుల్, నీకు నా గురించి బాధపడాల్సిన అవసరం లేదు. నేను బాగానే ఉన్నాను. నా ఆరోగ్యం ఇప్పుడు బానే ఉంది. నేను నీతో ప్రతి క్షణం గడపాలి అనుకుంటున్నాను. నన్ను నీ దగ్గర ఉండి నువ్వు. రాహుల్ మొహం బాధగా ఉంది. కావ్య బాధపడుతున్న మొహం చూసి అతను ఏమీ అనకుండా కళ్ళు తిప్పాడు. అతను ఇంకా పల్లవి పక్కనే నిలబడి ఉన్నాడు. ఏదో అతని గుండె అతన్ని వేరే చోటికి వెళ్ళడానికి అనుమతించడం లేదు. పల్లవి చిన్న నవ్వుతో అంది, రాహుల్, నీ కాబోయే భార్య నీ కోసం వెయిట్ చేస్తుంది. వెళ్ళు, ఆమె దగ్గరికి వెళ్ళు. ఇక మీ ఇద్దరి నాటకం నేను అస్సలు చూడలేను. ఆమె సహనం ఇప్పుడు పోయింది. ఈ ఇద్దరు ఇక్కడ తమ ప్రేమను డ్రామాను ఆడొచ్చు. కానీ పల్లవి గుండె ఈ నాటకానికి సహించలేకపోతుంది. ఆమె ఎంతగా అలసిపోయింది. తను అక్కడే స్పృహ తప్పి పడిపోతానేమోనని భయపడింది. పల్లవి ఎర్రబడిన వాచిన కళ్ళని చూసి రాహుల్ గుండెల్లో ఒక తెలియని నొప్పి లేచింది. పల్లవి, అతను ఏదో చెప్పాలి అనుకున్నాడు. కానీ ఆ మాటలు అతని పెదాలపైనే ఆగిపోయాయి. ఏదో భారం వాటిని అణిచివేస్తున్నట్టు. అప్పుడే కావ్య చిన్నని గొంతుతో మాట్లాడడం మొదలుపెట్టింది. కానీ మాటలు రాలేక అలానే ఉండిపోయింది. పర్వాలేదు రాహుల్, నీ ఉద్దేశం నాకు అర్థమైంది. పల్లవి నాకు క్షమాపణ చెప్పమని నువ్వు ఒత్తిడి చేయాల్సిన అవసరం లేదు. నేను ఈ విషయాన్ని ఎప్పుడో మర్చిపోయాను. అర్థమైందా? ఆమెను వెళ్ళనివ్వు. నా వల్ల ఆమె మరింత బాధపడాలని నేను ఏమాత్రం కోరుకోను. ఆమె గొంతులో నకిలీ జాలి ఉంది కావ్యకు. కానీ ఆమె కళ్ళల్లో దాగిన కోపం, ఈర్ష స్పష్టంగా కనిపిస్తున్నాయి. పల్లవి చెవుల్లో కావ్య మాటలు మెరుపులా మారుమ్రోగాయి. ఆమె గుండె ఆ క్షణం కడుపులోకి వచ్చినట్టు అయ్యింది. ఆమె రాహుల్ని చూసింది. ఏదో అతను తెలియని వ్యక్తిలా. అంటే రాహుల్ ఆమెను కేవలం కావ్య దగ్గర క్షమాపణ చెప్పలేదనే కారణంతో ఆపాడా? అద్భుతం. పల్లవి మొహంపై ఒక చేదు నవ్వు వచ్చింది. అంటే రాహుల్ అందుకే నన్ను ఆపడానికి కారణం అదేనా? అతను అంత పక్షపాతంలో ఉన్నాడు. నిజాన్ని చూడటానికి కూడా ఎందుకని ప్రయత్నించలేదు? పల్లవి మాటలు, ఆమె నొప్పి, ఆమె సత్యం అతనికి ఏదీ పట్టదు. అతని కళ్ళల్లో పల్లవి ఎప్పుడూ తప్పు, కావ్య ఎప్పుడూ సరైనది. ఏం చేసినా సరే. ఈ ఆలోచన పల్లవి గుండెను మరింత భారం చేసింది. ఆమె రాహుల్ని తీక్షణంగా చూస్తూ అంది, అంటే నేను కావ్య దగ్గర క్షమాపణ చెప్పాలని నువ్వు కోరుకుంటున్నావా? ఇంతే సంగతి రాహుల్. ఆమె గొంతులో కోపం, నిరాశ, ఒక గాఢమైన దుఃఖం ఒకేసారి పొంగుకొచ్చాయి. రాహుల్ ఇందాక కావ్య మాట్లాడిన మాటలను అనుకోనివి అతను తప్పుగా అర్థం చేసుకున్నాడు. పల్లవి కళ్ళల్లో ఆ గాఢమైన నొప్పిని చూసినప్పుడు అతని గుండె మరింత భారమైంది. అతను ఏదో చెప్పాలి అనుకున్నాడు. కానీ అతను నోరు తెరవడానికి ముందే పల్లవి అతని చెయ్యి విడిపించుకుంది. ఆమె కావ్య దగ్గరికి వెళ్లి తల వంచింది. నన్ను క్షమించు కావ్య. పల్లవి నీరసమైన గొంతుతో అంది. ఆమె గొంతులో పశ్చాత్తాపం లేదు, బలహీనత లేదు. ఆమె కేవలం ఈ నాటకాన్ని ముగించాలి అనుకుంది. ఆమె తల వంచిన వెంటనే ఆమె భుజాలపై ఒక తెలియని భారం పడినట్టు అనిపించింది. ఆమె వెన్నెముక ఇక కరకరలాడుతున్నట్టు అనిపించింది. ఆమె ఈ సంవత్సరంలో కష్టపడి నిర్మించుకున్న ఆత్మవిశ్వాసం ఆ క్షణంలో చెల్లా చెదురైపోయింది. కానీ పల్లవి మనసులో తనను తాను ఓదార్చుకుంది. పర్వాలేదు, బహుశా ఇది బద్దలవటం అవసరం. ఆమె పూర్తిగా చెల్లా చెదురవ్వాలి. తద్వారా మళ్ళీ కొత్తగా జన్మించగలదు. ఈ ఆలోచన ఆమెకు ధైర్యాన్ని ఇచ్చింది. ఆమె కావ్య దగ్గరికి వెళ్లి వంగి ఒక భయంకరమైన నవ్వుతూ అంది, నేను నీకు వాగ్దానం చేస్తున్నాను కావ్య. నేను అనుభవించిన నొప్పిని నువ్వు కూడా తప్పకుండా అనుభవిస్తావు. నీ లెక్క ఇంకా బాకీ ఉంది. ఆమె గొంతులో చాలా బాధ ఉంది. కావ్య మొహం ఆ క్షణంలోనే మారిపోయింది. రాహుల్ అక్కడ లేకపోతే కావ్య వీల్ చైర్ నుంచి దూకి పల్లవిపై దాడి చేసేది. కానీ ఆమె మౌనంగా ఉంది. ఆమె కళ్ళల్లో కోపం, భయం రెండూ మెరిశాయి. పల్లవి తనను నిటారుగా చేసుకుని రాహుల్ వైపుకి చూసింది. ఇప్పుడు సంతోషంగా ఉన్నావా రాహుల్? ఇప్పుడు నేను వెళ్ళొచ్చా అని రాహుల్తో అంది. ఆమె గొంతులో బాధ ఉంది. రాహుల్ అందమైన మొహం మరింత బాధగా మారింది.
క్షమాపణ చెప్పిన తర్వాత అతను ఎందుకని అంత అసంతృప్తిగా ఉన్నాడో పల్లవి అర్థం చేసుకోలేకపోతుంది. కానీ ఇప్పుడు ఆమెకు దాని గురించి పట్టించుకోవాలి అని ఏమాత్రం లేదు. రేపటి నుంచి వాళ్ళిద్దరూ ఒకరికొకరు అపరిచితులుగా మారిపోతారు. పల్లవి తన వేలు నుంచి పెళ్లి ఉంగరాన్ని తీసి ఏ భావం లేకుండా రాహుల్ వైపుకు విసిరింది. రేపు కోర్టులో కలుద్దాం మిస్టర్ రాహుల్. ఆమె గొంతులో చివరి నిర్ణయం యొక్క రంగు ఉంది. వార్డులో నిశ్శబ్దం నెలకొంది. కేవలం ఉంగరం నేలపై పడిన చప్పుడు వినిపించింది. రాహుల్ మొహం మరింత బాధగా ఉంది. అతను ఆ ఉంగరాన్ని ఎవరినో చిదిమేయాలి అనుకున్నట్టు చూశాడు. పల్లవి, నువ్వు నిజంగా నీ మనసు ఖరారు చేసుకున్నావా? అతని గొంతు బాధగా ఉంది. గాలిలో మంచు గట్టగట్టికిపోతుంది. కానీ అతని కళ్ళల్లో చిన్న దుఃఖం మెరిసింది. ఇక పల్లవి అది చూసి ఆశ్చర్యపోయింది. మళ్ళీ వెంటనే అనిపించింది, బహుశా నేను తప్పుగా చూస్తున్నానని. రాహుల్ తన నిర్ణయంతో బాధపడాల్సిన అవసరం ఏంటి? అతను ఎప్పుడు కావ్యతోనే ఉండాలి అనుకున్నాడు, నాతో కాదు. అతను సంతోషంగా ఉండాలి. అవును, చేసుకున్నాను. పల్లవి స్పష్టమైన చిన్న స్వరంతో జవాబిచ్చేసింది రాహుల్కి. ఆ తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది. గాలి ఇప్పుడు మంచులా చల్లబడింది. కావ్య వణుకుతూ ఉంది. ఆమె ఊపిరి ఆపుకుంది. రాహుల్ మరింత కోపం తెచ్చుకుంటాడేమోనని భయపడింది. రాహుల్ అసిస్టెంట్ మదన్ కి ఈ షాక్ నుంచి కోలుకోవడానికి కొన్ని క్షణాలే పట్టింది. అతను ఉంగరాన్ని ఎత్తి రాహుల్కి ఇవ్వడానికి ప్రయత్నించాడు. ఈ ఉంగరం రాహుల్కి ఎంత విలువైనదో అతనికి తెలుసు. అతను దాన్ని ఎప్పుడు ఒక హారంలో లేదా దారంలో ఉంచి మెడలో ధరించేవాడు. దాన్ని పారేయ్, ఇప్పుడు దాని అవసరం లేదు. రాహుల్ ఒక్కొక్క పదాన్ని చిన్నగా చెప్పాడు. అతని మొహం శాంతంగా ఉంది, కానీ అతని గొంతులో చాలా బాధ ఉంది. అతను ఇప్పుడు అంత భయంకరంగా కనిపించడం లేదు, కానీ అతని వైఖరి ఇంకా బాధగా ఉంది. ఏదో అతను ఇక మంచు రాజులా ఒక్క చూపుతో ఎవరినైనా గడ్డ కట్టించగలడు అనేటట్లు. ఇక ఈ విలువైన ఉంగరాన్ని తను పారేయలేకపోతున్నాడు. అతను మనసులోనే దాన్ని సురక్షితంగా ఉంచాలని అనుకున్నాడు. కావ్య వీల్ చైర్లో రాహుల్ దగ్గరికి వచ్చింది. ఆమె అతని చేయి పట్టుకుని నీరసమైన గొంతుతో అంది, రాహుల్, ఇది మీ అమ్మమ్మ ఉంగరం కదా? పల్లవి దాన్ని నేలపై అలా విసిరేసింది. ఆమె దాని విలువను కొంచెం కూడా గౌరవించలేదు. ఆమె దాన్ని అంత సులువుగా ఎలా తిరస్కరించగలదా? కావ్య చాలా కాలంగా ఈ ఉంగరాన్ని కోరుకుంది, కానీ రాహుల్ ఎప్పుడూ ఆమెకి ఇవ్వలేదు. అతను దాన్ని పల్లవికి ఇచ్చాడని ఆమెకు నమ్మకం లేదు. కావ్య అనుకోకుండా రాహుల్ చేయిని మరింత గట్టిగా పట్టుకుంది. ఆమె కళ్ళల్లో ఒక మెరుపు ఉంది. రాహుల్ కి కావ్య స్పర్శ ఏమాత్రం నచ్చలేదు. అతను కనుబొమ్మలు ముడిచి తన చెయ్యి విడిపించుకున్నాడు. కావ్య మొహం ఆ క్షణంలో అలానే ఉండిపోయింది. వెంటనే రాహుల్ కి ఏదో గుర్తొచ్చింది. అతను కావ్యను అలా చూస్తూ ఉన్నాడు. ఆమె భయంతో ఒక్కసారిగా వణికిపోయింది. నువ్వు పల్లవితో నేను నీ కోసం ఉంగరం కొనాలని చెప్పావా? గంభీరంగా అడిగాడు. కావ్య భయంతో మరింత తడబడింది. ఆమె గుండె గబగబా కొట్టుకుంటూ మొదలయ్యింది. ఒక్కసారిగా నేను అలా ఎలా చెప్పగలను రాహుల్? నేను ఆ డైమండ్ రింగ్ ని నా అత్త కోసం కొన్నాను. వాళ్ళ పుట్టినరోజు పార్టీ తొందరలోనే ఉంది. ఇందులో ఏం తప్పు ఉంది? ఆమె ఏదో అబద్ధం చెప్తున్నట్లు అనిపించింది. రాహుల్ ఆమెను అదలా చూశాడు. నీకు తెలుసు, నా ముందు కపటం చేసే వాళ్ళను నేను ద్వేషిస్తాను. నేను నీకు చెప్పాను, నీకు కావలసింది ఎంచుకో. కానీ కొన్ని విషయాలు ఇప్పుడు నాకు పట్టవు. అతని మాటలు కావ్యకు చాలా మరింత భయాన్ని రెట్టింపు చేశాయి. రాహుల్ కి తనేం చేశానో తెలిసిపోయిందా ఏంటి? కానీ ఆమె పల్లవిని మాటలతో రెచ్చగొట్టినట్టయితే ఇందులో ఏం తప్పు? రాహుల్ ఎప్పుడు ఆమె ప్రతి మాట వింటాడు. అతను గతంలో ఆమెపై ఎప్పుడు అనుమానం వ్యక్తం చేయలేదు, కానీ ఇటీవల రోజుల్లో అతను ఆమెపై అనుమానం వ్యక్తం చేయటం, ప్రశ్నలు అడగడం మొదలు పెట్టాడు. ఇదంతా పల్లవి తప్పే. చి, అది చనిపోవాలి. కావ్య కోపం ఉరకలేస్తుంది. కానీ ఆమెకు జ్యోతి సలహా ఇచ్చింది. ఆమె గాఢంగా ఊపిరి తీసుకుని కన్నీళ్లతో నిండిన కళ్ళతో వాట్సాప్ తెరిచింది. ఆమె ఫోన్ రాహుల్ వైపుకు చాచి ఇలా అంది, నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? నీకు నమ్మకం లేకపోతే నువ్వే చూడు. నేనే తప్పు చేయలేదు. ఫోన్లో కొన్ని రోజుల క్రితం చాట్ ఉంది. అందులో ఆమె తన అత్తతో ఉంగరం గురించి అభిప్రాయం అడిగింది. రాహుల్ మోహం కొద్దిగా మారింది. అతను వదిలే అని అన్నాడు. కావ్య బాధతో, రాహుల్, నేను అదే కావ్యను. నువ్వు ఎన్నో సంవత్సరాలుగా తెలిసిన కావ్యనే. నువ్వు నా గురించి ఎలా ఎలా ఆలోచిస్తావు? నీ విడాకులు రేపు అయిపోతాయి కదా. నాకు ఇలాంటి చర్యలు చేయాల్సిన అవసరం ఏముంటుంది చెప్పు? ఆమె బాధపడుతూ ఏడవడం మొదలు పెట్టింది. ఏడవడం ఆపు.
కావ్యాని రాహుల్ హెచ్చరించాడు. డాక్టర్ చెప్పారు, ఇలాంటి ఒత్తిడికి గురైనప్పుడు ఆరోగ్యం పాడవుతుంది అని. తను ఏడుస్తూ ఉంది. కానీ నన్ను నేను ఆపుకోలేకపోతున్నాను రాహుల్. నువ్వు నాకు బాధ కలిగిస్తున్నావు. మన సంబంధం ఎంత పాతదైనా నువ్వు నాపై నమ్మకం ఉంచడం లేదు. నేను కోలుకోవటం వల్ల నీ లాభం? నువ్వు నాకు ఇలాంటి నొప్పినిస్తున్నప్పుడు నేను చచ్చిపోతేనే మంచిది. కావ్య చాలా గట్టిగా ఏడ్చింది. ఆమె శరీరం వణుకుతూ ఊపిరి తీసుకోవడం కష్టమైంది. రాహుల్ ఆమె భుజాన్ని సున్నితంగా నొక్కి ఓదార్చాడు. చాలు కావ్య, చావు గురించి మాట్లాడొద్దు. నేను నిన్ను బాగు చేస్తాను. ఇది నా వాగ్దానం. కావ్య కన్నీళ్లతో నిండిన కళ్ళతో పైకి చూసింది. ఆమె చూపుల్లో ఆశ ఉంది. రాహుల్, మనం రేపు పెళ్లి చేసుకోవచ్చా? నువ్వు లేకుండా నేను ఉండలేను. రాహుల్ కళ్ళు ఒక్కసారిగా షాక్ తో పెద్దవయ్యాయి. అతను కావ్య ప్రపోజల్ కి ఏమీ ఆన్సర్ ఇవ్వలేదు. కావ్య మళ్ళీ బాధపడినట్టు ప్రయత్నించింది. సరే, ఈ జన్మలో నీతో పెళ్లి చేసుకోగలనని నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ పర్వాలేదు, ఇప్పుడు నేను సంతోషంగా చచ్చిపోవచ్చు. మళ్ళీ అదే మాట? రాహుల్ చిరాగ్గా అన్నాడు. నేను ఇప్పుడే చెప్పాను కదా చావు గురించి మాట్లాడొద్దని. చిరాకుతో అతను కావ్యకు కర్చీఫ్ ఇచ్చాడు. రా, నేను హాస్పిటల్కి తీసుకెళ్తాను అని మదన్ కావ్యాన్ని చూసుకోమని చెప్పి కారు తీసుకురావడానికని పార్కింగ్ లాట్ వైపుకి వెళ్ళాడు రాహుల్. ఎందుకో రాహుల్ కావ్యతో ఒంటరిగా ఉండాలి అనుకోవట్లేదు. ఆమె ఏడుపు ఇప్పుడు అతన్ని బాధ పెట్టడం లేదు. అతనికి కేవలం చిరాకు వస్తుందంతే. రాహుల్ వెళ్ళగానే కావ్య ఏడుపు ఆగిపోయింది. ఆమె వీల్ చైర్లో కూలబడిపోయింది. జ్యోతి సరైనదే, రాహుల్ని సులభంగా మోసం చేయటం కుదరదు. శుక్రవారం ఆమె ముందుగానే నకిలీ చాటు సిద్ధం చేసి ఉంచింది. తిరిగి వచ్చిన తర్వాత జరిగిన ప్రతి సంఘటన ఆలోచిస్తూ కావ్య మళ్ళీ గబగబా భయపడిపోయింది. విడాకుల విషయం ముందుకొచ్చినప్పటి నుంచి రాహుల్ మారిపోయాడు. అతను చిరాగ్గా, ఆమెపై కోపంగా ఉంటున్నాడు. అతను పల్లవితో విడాకులు కోరుకోవటం లేదా? అతను ఆమెను ప్రేమించడం మొదలు పెట్టాడా? ఈ ఆలోచన రాగానే కావ్య మోహంలో ఒక్కసారిగా కోపం వచ్చింది. ఆమె దగ్గరలో ఉన్న సోఫాని కాలితో తంది. ఒక షాపింగ్ బ్యాగ్ కింద పడి వీల్ చైర్ దగ్గర ఆగిపోయింది. కావ్య చూపు దానిపై పడింది. ఇది పల్లవి గట్టిగా పట్టుకున్న బ్యాగే. బహుశా ఆమె దాన్ని మర్చిపోయింది. ఆగు, ఈ బ్రాండ్ తెలిసిందే. కావ్య తల వంచింది. ఇది ఒక తల్లి బిడ్డల షాప్ బ్యాగ్ అని ఆమెకు గుర్తొచ్చింది. మదన్ ఫోన్లో మాట్లాడుతూ అతని వీపు కావ్య వైపుకుంది. కావ్య నిశ్శబ్దంగా బ్యాగ్ ఎత్తి లోపలికి చూసింది. ఆమె మొహం వెంటనే వేలాడిపోయింది. ఆశ్చర్యం. తర్వాత ఆమె తొందరగా బ్యాగ్ ని చెత్తగుండీలో విసిరేసింది. పిల్లల బట్టలు. పల్లవి ప్రెగ్నెంట్ గా ఉందా? ఎలా? ఇది ఎలా జరిగింది? ఎక్కడ? ఎప్పుడు? కావ్య మెదడు అంతా కూడా గందరగోళంగా మారింది. ఆమె తల పట్టుకుని ఆలోచించడానికని ప్రయత్నించింది. రాహుల్ ఇటీవల మాటల నుంచి ఆమెకు పల్లవి ప్రెగ్నెంట్ గురించి ఏమీ తెలియదని అనిపించింది. పల్లవి బిడ్డ నుంచి విడిపోవటం సులభం కావాలి. కావ్య మొహంపై ఒక భయంకరమైన ఆలోచన వచ్చింది. ఆమె కళ్ళల్లో మెరుపు కూడా ఉంది. మొదటి రోజు నుంచి ఆమెకు తెలుసు, పల్లవి తనకు రాహుల్కి మధ్య మళ్ళీ ప్రేమను రగిలించడంలో అడ్డంకిగా ఉందని. సరే, వాళ్ళ విడాకులు అయిపోయిన తర్వాత ఆమె పల్లవితో నెమ్మదిగా ఇక నిప్పు అంటుకుంటుంది. కావ్య భయంకరమైన కుట్ర పల్లవి బిడ్డను ప్రమాదంలోకి నెట్టేస్తుందా? లేదా పల్లవి యొక్క ప్రేమ ఈసారి మరి ఆమెను కాపాడుతుందా లేదా అనేది చూడాలి. ఇది తెలుగు చాలా డిఫరెంట్ గా ఉంది అంటున్నారు. ఇదేదో డబ్బింగ్ చేసిన స్టోరీ అది కాదండి. ఇది రాయటమే అలా రాశారు. సో కాబట్టి ఒక 20 ఎపిసోడ్స్ అలానే ఉంటుంది, తర్వాత నార్మల్ గానే ఉంటుంది. మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. స్టోరీ చాలా క్లియర్ గా ఉంది. కొన్ని పదాల దగ్గర నేను కూడా మార్చి చెప్తున్నాను కదండి. సో మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. ఇవి దగ్గరగా ఒక 180-160 ఎపిసోడ్స్ ఉంటాయి. మరి మధ్యలో అలా ఏమీ ఉండదండి. ఒక 10-20 ఎపిసోడ్స్ వరకు మాత్రమే.